So now let us continue with vector product. Number 2, vector product. Sadisha labdam. So as it clearly indicates, when two vectors are multiplied, if their result is a vector, if two vectors are multiplied, if their result is a vector, then it is known as vector product. రెండు సదిశలను లబ్ధం చేసినప్పుడు, రెండు సదిశలను గుణకారం చేసినప్పుడు వచ్చే ఫలితం గనక మరొక సదిశ అయినట్లయితే దానిని సదిశా లబ్ధం అంటారు. రెండు సదిశలను గుణకారం చేసినప్పుడు వచ్చే ఫలితం గనక ఒక సదిశ మరొక సదిశ అయినట్లయితే దానిని సదిశా లబ్ధం అంటారు. లెట్ us see how a vector product can be defined. Two vectors a bar and b bar are taken. These are two vectors. ఇవి రెండు సదిశలు. వాటి మధ్య కోణము theta. Angle between two vectors is theta. So మధ్య కోణము theta. Now a bar cross b bar. ప్రొడక్ట్ అన్నప్పుడు అన్ని ప్రొడక్ట్ లాగే ఉంటాయి. కాకపోతే in case of vector product we take a dot. In case of in case of scalar product we take a dot. In case of vector product we take a cross symbol. అదిశాలబ్దంలో బిందువు డాట్ తీసుకుంటాము, సదిశాలబ్దంలో క్రాస్ తీసుకుంటాము. ఈ విధంగా సో ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు mod a bar into mod b bar into sin theta into n cap. If two vectors are multiplied, if the resultant is also a vector, another vector, then such product is defined as vector product. Formula wise ga a bar cross b bar is equal to mod a bar mod b bar into sin value of angle between them into n cap. Otherwise this can be written as a bar cross b bar is equal to a b sin theta. సింపుల్ గా sin theta. ఏమవుతుంది అంటే resultant of the two vectors will be perpendicular to the given two vectors. ఇచ్చిన రెండు సదిశలకు వచ్చే ఫలిత సదిశ అనేది లంబతలంలో ఉంటుంది. సపోజ్ ఇలా కనుక టూ వెక్టర్స్ ఉంటే దీని యొక్క ఫలితము మూడవ సదిశ అనేది ఈ విధంగా పైకి ఉంటుంది. అయ్యా ఇట్ ఇస్ క్లియర్ రైట్? దీస్ ఆర్ టూ వెక్టర్స్ అండ్ resultant will be perpendicular to the given two vectors, or plane of the given two vectors. Plane of the given two vectors. ఈ విధంగా లంబ దిశలో ఉంటుంది. ఈ లంబ దిశను చూపించడానికి మనం ఇక్కడ n క్యాప్ వాడతాము. n క్యాప్ అనేది ఏంటంటే n క్యాప్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ నార్మల్ వెక్టర్. n క్యాప్ ఈజ్ యూనిట్ నార్మల్ వెక్టర్. ఇక్కడ n క్యాప్ అనేది ఏమవుతుందంటే ప్రమాణ అభిలంబ సదిశ. ప్రమాణ అభిలంబ సదిశ. ప్రతిసారి దీన్ని చూపించాల్సిన అవసరం లేదు, కాకపోతే గుర్తుంచుకోవడం చాలా చాలా అవసరం. సింపుల్గా రాయాలంటే మ్యాథమెటికల్ పర్పస్లో ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి సైన్ థీటా అవుతుంది. ఇది లంబ దిశలో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ సైన్ విలువని వస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఆసన్న భుజం మీద కాస్ వస్తుంది, నిలువు భుజం మీద ఎదురు భుజం మీద సైన్ వస్తుంది, అందరికీ తెలుసు విషయాలు. సో దీనినే ఇంకొక పేరుతో పిలుస్తాము, దట్ ఈస్ క్రాస్ ప్రొడక్ట్.
దిస్ వెక్టార్ ప్రొడక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్రాస్ ప్రొడక్ట్. దీన్నే మనం తెలుగులో వజ్రలబ్ధము అంటాము. వజ్రలబ్ధము అంటాము. వెక్టార్ ప్రొడక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్రాస్ ప్రొడక్ట్. దట్స్ వై వీ రీడ్ దిస్ ప్రొడక్ట్ యాజ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి సైన్ తీటా. సదిశ లబ్ధానికే మరొక పేరుంది, అదే వజ్రలబ్ధము. After defining the vector product, let us focus on the properties of vector product. అదిశ లబ్ధము స్కేలార్ ప్రొడక్ట్ మాదిరిగానే దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటవి. సో హియర్ వి రైట్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్. Properties of vector product, that means sadisha labdham dharmalu. Sadisha labdham dharmalu. Point number 1, ముందు సూత్రం ఫార్ములా రాసుకుందాము, గుర్తుండడానికి ఈజీగా ఉంటుంది. ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి సైన్ తీటా. ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి సైన్ తీటా. పాయింట్ నెంబర్ 1, స్కేలార్ ప్రొడక్ట్ లో వాట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1 గుర్తుందా? మనం ఏం చెప్పాము? ఇట్ ఒబేస్ కమ్యూటేటివ్ లా. బట్ ఇన్ దిస్ వెక్టార్ ప్రొడక్ట్ ఇట్ డస్ నాట్ ఒబే. వెక్టార్ ప్రొడక్ట్ డస్ నాట్ ఒబే. గుర్తుంచుకోండి, డస్ నాట్ ఒబే. ఇట్ డస్ నాట్ ఒబే కమ్యూటేటివ్ లా. అంటే సదిశ లబ్ధం అనేది స్థిత్యంతర న్యాయాన్ని పాటించదు. ఇట్ డస్ నాట్ ఒబే కమ్యూటేటివ్ లా. ఇది స్థిత్యంతర న్యాయాన్ని పాటించదు. స్థిత్యంతర న్యాయాన్ని పాటించదు. ఎందుకు పాటించదు స్థిత్యంతర న్యాయాన్ని? అసలు స్థిత్యంతర న్యాయం అంటే ఏంటిది అంటే, ఏ బార్ క్రాస్ బి బార్ దిశ మార్చినా కూడా, స్థానం మార్చినా కూడా విలువ మారకూడదు, ఇది కదా. కానీ సదిశ లబ్ధం విషయంలో, ఇన్ కేస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్, ఇఫ్ యూ చేంజ్ దిస్ ప్లేస్, డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ ఆల్సో చేంజెస్. ఈ స్థానాన్ని మార్చినట్లయితే ఫలిత సదిశ దిశ మారిపోతుంది. సో ఏ బార్ క్రాస్ బి బార్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. ఇంతకుముందు ఫస్ట్ దాంట్లోనేమో సమానం అవుతుంది, ఇక్కడ సమానము అవ్వదు. ఏ బార్ క్రాస్ బి బార్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. బట్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఏంటా పాసిబిలిటీ? ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్ అవుతుంది. పరిమాణం ఒకే విధంగా ఉంటుంది, కానీ దిశ మారిపోతుంది. A bar cross B bar not equal to B bar cross A bar, but one thing is possible. A bar cross B bar is equal to minus B bar cross A bar. That means here minus మొత్తానికి ఉంటుంది, minus of B bar cross A bar. If it is not clear, then I will write one more time here. This is minus B bar cross A bar. Is it clear now? Yes, clear. If two vectors are multiplied, if the resultant is like this perpendicular, when these two are changed, then resultant will be like this. That means downwards. If previously upwards, now it is downwards. If previously downwards, then it will be upwards. Value remains same, but direction changes. Number 2, it obeys distributive law. It obeys distributive law. అంటే స్థిత్యంతర న్యాయాన్ని పాటిస్తుంది. సారీ స్థిత్యంతర కదా, ఇప్పుడు విభాజక అంటే ఏంటిది? ఇది విభాజక న్యాయాన్ని
పాటిస్తుంది, విభాజక న్యాయాన్ని పాటిస్తుంది. కాస్త ఫాస్ట్గా రాస్తున్నా, మరి ఎక్కువ స్పీడ్గా రాస్తున్నా, గుర్తుంచుకోండి. విభాజక న్యాయాన్ని పాటిస్తుంది. ఎలా అంటే ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్, ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్ విభాజక న్యాయాన్ని పాటిస్తుంది. ఇట్ ఓబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఏ విధంగా ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్ అవుతుంది. ఇఫ్ టూ వెక్టర్స్ బి బార్ అండ్ సి బార్ ఆర్ యాడెడ్ multiplied with a bar, that means in vector product that value is equal to individual vector product of B with A, C with A, then adding 2, result is also same. Now let us focus on the angles. As previously discussed, here also we discuss angle concept. ఇంతకుముందు దాంట్లో ఏ విధంగా అయితే కోణం గురించి చర్చించామో ఇక్కడ కూడా కోణం గురించి చర్చించవలసి వస్తుంది. ఫస్ట్ పాయింట్, ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees, theta is equal to 90 degrees, a bar cross b bar is equal to ab sin theta. ab sin theta అంటే sin 90 degrees. sin 90 degrees వాల్యూ ఎంత? sin 90 వాల్యూ sin 0 అనేది 0 అవుతుంది, లాస్ట్లో sin 90 అనేది 1 అవుతుంది, అది తెలుసు కదా. sin 90 is 1. That means if angle between two vectors is 90 degrees, their cross product is also maximum, a into b. If theta is 0 degrees, now what happens? A bar cross b bar is equal to ab sin 0. You know what is value of sin 0? Yes, clearly 0. Therefore result is also 0. Now what happens? Two parallel vectors cannot be multiplied in vector product. Cannot be multiplied in vector product. Result gives 0. Now let us focus on remaining properties as earlier discussed. I and I, j and j, k and k, ij, ik, jk, like this. Now what happens in case of I cross I? I cap cross I cap, j cap cross j cap, k cross cap k cross, k cap cross k cap. Value of these values, వీటి యొక్క విలువలు ఎంత అవుతాయి ఒకసారి గమనిద్దాము. ఇప్పుడే చెప్పుకున్నట్టుగా ఇఫ్ యాంగిల్ ఇస్ 90 degrees, రిజల్ట్ ఈస్ మ్యాక్సిమం. ఇఫ్ యాంగిల్ ఇస్ 0 degrees, రిజల్ట్ ఈస్ 0. గుర్తొచ్చిందా? కోణం కనుక 90 డిగ్రీలు ఉంటే విలువ గరిష్టంగా ఉంటుంది, కోణం కనుక 0 డిగ్రీలు ఉంటే విలువ 0 అవుతుంది. ఐ అండ్ ఐ సమాంతర రేఖలు అంటే ప్యారలల్ లైన్స్, సో కోణం 0 కాబట్టి రిజల్ట్ ఈస్ 0. జే అండ్ జే 0, కే అండ్ కే 0. నౌ వాట్ హ్యాపెన్స్ విత్ I cross j, then k cross I, then I cross j, then j cross k, then k cross I. Try to remember this series. గుర్తుంచుకోండమ్మా, ఈ
శ్రేణి ఏదైతే రాస్తున్నామో ఐజే జేకే కేఐ వీటిని ఈ విధంగానే రాయవలసి ఉంటుంది. మార్చి రాస్తే ఏమవుతుంది సార్, నేను రాయకూడదా? జే క్రాస్ ఐ జే క్యాప్ ఐ క్యాప్, అలాగే కే క్రాస్ జే, అలాగే ఐ క్రాస్ కే. ఇంత చెప్పుకున్నాం కదా, ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్ అవుతుంది, మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్ అవుతుంది. లెట్ us focus here. How to write vector product properties అంటే let us consider here I here, J here and K here. When two vectors are multiplied, if the resultant is a vector, another vector, then such the product is known as vector product. రెండు సదిశాలను లబ్ధం చేసినప్పుడు ఫలితం గనక ఒక సదిశ మరొక సదిశ అయినట్లయితే దానిని సదిశ లబ్ధం అంటారు. మరి అలాంటప్పుడు అది ఏ దిశలో ఉంటుంది? ముందే చెప్పుకున్నాం కదా, రెండు సదిశాలని లబ్ధం చేస్తే మూడో సదిశ అవుతుంది, దానికి లంబంగా వస్తుంది, తలానికి లంబంగా వస్తుంది, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, గివెన్ ప్లేన్. రెండు సదిశాలను లబ్ధం చేస్తే if two vectors are multiplied, if the resultant is also vector, then this vector will be perpendicular. అయితే అది ఏ దిశలో ఉంటుంది, దానికి మనం ఏ దిశ కేటాయించాలి? వాట్ డైరెక్షన్ we should assign to that resultant, ఇచ్చిన ఫలితానికి ఏ దిశ కేటాయించాలి, వాట్ డైరెక్షన్ ఇట్ షుడ్ టేక్. ఓకేనా, ఒకసారి గమనించండి. ఇఫ్ ఐ అండ్ జే ఆర్ మల్టిప్లైడ్, గుర్తుంచుకోండి, ఇన్ క్లాక్ వైజ్ if I and j are multiplied, resultant is k. That means I cross j, I cap cross j cap is equal to k cap. గుర్తుంటుందా? When two vectors are multiplied, then their resultant is perpendicular to the plane of the given two vectors. If these two are multiplied, then resultant should be perpendicular, right? So this value is k. Then if j and k are multiplied, if this and this are multiplied, then resultant is I cap, obviously. So I cap. Then if k and I are multiplied, తెలుగు సేమ్ అమ్మా, I j k లబ్ధం చేస్తే, I and j లబ్ధం చేస్తే ఫలితము k అవుతుంది. రెండు సదిశలకి లంబంగా ఉండే మూడు సదిశ కే కదా, సో కే అవుతుంది. జే అండ్ కే లబ్ధం చేస్తే మళ్ళీ ఐ అవుతుంది. అదేవిధంగా కే అండ్ ఐ గుర్తుంచుకోండి, క్లాక్ వైజ్ ఫాలో కావాలి. ఐ టాప్లో తీసుకోవాలి, రైట్లో జే, లెఫ్ట్లో కే, ఇలా తీసుకొని క్లాక్ వైజ్ ఫాలో అవ్వాలి, సవ్య దిశ ఫాలో అవ్వాలి, సవ్య దిశ పాటించాలి. ఐ జే ఫలితము కే, జే కే ఫలితము ఐ, దెన్ కే ఐ ఎవరైనా ఈజీ చెప్పచ్చు, కే ఐ ఎవరైనా స్లో చెప్పచ్చు, కే ఐ తర్వాత ఏమొస్తుంది, జే. సపోజ్ ఇఫ్ వెక్టర్స్ ఆర్ రివర్స్డ్, దెన్ వాట్ హ్యాపెన్స్? ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ బార్ క్రాస్ బి బార్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్, బట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్. దట్ మీన్స్ if I bar cross j bar is k, then j bar cross a bar, reverse of this will get a minus symbol. So this value is minus k, అంటే downwards, ఇంతకుముందు upwards కదా, ఇప్పుడు downwards. And j bar cross k bar is equal to I అయితే kj is minus I cap, and here also minus j cap. This is very most important. గుర్తుంచుకోండి, ఐజే వస్తే ఏమవుతుంది, జేకే వస్తే ఏమవుతుంది, కేఐ వస్తే ఏమవుతుంది గుర్తుంచుకోవాలి. అండ్ సేమ్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు 0, సున్నాకు సమానం అవుతుంది. సేమ్ విలువలు తీసుకుంటే సున్నాకు సమానం అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్. ఇలా వీటిని రాసుకోవచ్చు. ఐ బార్ క్రాస్ జే బార్ కే అవుతుంది, అదే జే బార్ క్రాస్ ఐ బార్ అయితే మైనస్ కే అవుతుంది. ఒకసారి let us focus on examples of vector product.
వెక్టార్ ప్రొడక్ట్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీకు ఈజీగా అందరికీ అర్థమవుతుంది, లేనట్లయితే మొత్తం కన్ఫ్యూజనే అవుతుంది. ఏంది సార్ ఎలా తీసుకోవాలి, అది మైనస్ అవుతుందా అవ్వదా ఒకసారి చూద్దాం. లెట్ us కన్సిడర్ a bar is equal to 3i cap plus 4j cap minus or plus 5k cap. One vector, another vector. Let us take a 2i cap plus 3j cap plus 7k cap. ఇవి రెండు సదిశాలు. ఫైండ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఏ బార్ క్రాస్ బి బార్ కనుగొనండి. ఏ బార్ క్రాస్ బి బార్ కనుగొనండి. దీనికి సంబంధించి పాటించవలసిన నియమాలు లేదా రూల్స్ ఒకసారి చూద్దాము. లెట్ us కన్సిడర్ these two vectors, 3 4 5 2 3 7, right? So first, what is a bar? Okay, we are not getting. A bar is equal to, here I am taking 2i cap, sorry, example already given, right? A bar is equal to 3i cap plus 4j cap plus 5k cap, and b bar is equal to 2i cap plus 3j cap plus 7k cap. And question is, what is a bar cross b bar? Now let us focus on the procedure to find a bar cross b bar. Here let us take a bar cross b bar is equal to, we need to follow some steps. We should take a det form of a matrix. మాత్రిక యొక్క డెట్ రూపం అంటారు దీన్ని. ఇలా తీసుకున్నాక టాప్ వరుసలో టాప్ రోలో వి టేక్ ఐ క్యాప్, జే క్యాప్ అండ్ కే క్యాప్. I cap, J cap and K cap. And we also have second row and third row. Second row మరియు third row లో రెండో వరుస మరియు మూడో వరుసలో ఏం రాస్తాము ఒకసారి చూడండి. ఏ బార్ క్రాస్ బి బార్ లో ఫస్ట్ ఏముంది, ఏ బార్. సో ఫస్ట్ ఏ బార్ ఏదైతే ఉందో, కాంపోనెంట్స్ ఆఫ్ ఏ బార్. కాంపోనెంట్స్ మీన్స్ లీవింగ్ ది డైరెక్షన్స్ I, J, K వదిలేసి. వాట్ ఆర్ ది కాంపోనెంట్స్? హియర్ 3, హియర్ 4 and here 5. Here we take 3, here we take 4 and here we take 5. And what is the second value? That means b bar. Components of b bar, again leaving I, J, K. I, J, K వదిలేసి. What are the components? 2 here and 3 here and 7 over here. Procedure to find a bar cross b bar. Now let us focus on second step. Simply closing the first column, this total column, and first row. First column and first row. మీకు ఆల్రెడీ కనుక మ్యాట్రిక్స్ అయిపోయినట్లయితే, మాత్రికలు అయిపోయినట్లయితే మీకు సులువుగా అర్థమవుతుంది. కానట్లయితే కొంచెం డిఫికల్టీ అవుతుంది, బట్ నో ప్రాబ్లం. ఈ ఫస్ట్ కాలం పూర్తిగా మూసేయండి. ఫస్ట్ రో అంటే ఫస్ట్ నిలువు వరుసని, ఫస్ట్ అడ్డు వరుసని మూసేయండి. మూసేగా మిగిలిన నెంబర్లు ఏంది? ఇక్కడ మిగిలిన 4 5 3 7, రైట్? సో దీన్ని రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాప్. ఏదైతే మూస్తున్నామో ఫస్ట్ ఇదిగా దీని నుంచి మూస్తున్నాం కాబట్టి దీనికి కామన్గా ఉండేది ఐ క్యాప్. సో ఈ ఐ క్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటూ ఏవైతే మిగిలిన నెంబర్లు ఉన్నాయో 4 5 3 7 ఉన్నాయో ఇందులో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. దట్ మీన్స్ 4 into 7, 4 into 7 మైనస్ 4 into 7 తర్వాత మైనస్
5 into 3 చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ రెండు గుణించాలి, మల్టిప్లై చేయాలి, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి. 5 into 3 minus 5 into 3. Then we should focus on second column, second row. Second column. సో దీన్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒక చిన్న లాజిక్ గుర్తులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. సో జేకి ఏం రావాల్సి ఉంటుంది? ఎస్ చెప్పాలి ఎవరైనా. జేకి ఏం రావాల్సి ఉంటుంది? మైనస్ రావాల్సి ఉంటుంది. సో ఐ ప్లస్ అవుతుంది, జే మైనస్ అవుతుంది, కే మళ్ళీ ప్లస్ అవుతుంది. సో ఇట్ షుడ్ బి మైనస్ జే క్యాప్. Now after closing this column and this row, second column and first row, remaining ఏంది? దీన్ని క్లోజ్ చేశాక రిమైనింగ్ ఏముంటుంది? అందరు కనిపిస్తుంది క్లియర్గా? yes, it is visible. First this into this, 3 into 7, that is 21. Sorry, I will take 3 into 7 only. 3 into 7. After closing this one, the value is, yes, 3 into 7. Remaining is 5 into 2. Remaining is minus, of course, minus 5 into 2. Bracket close. Then plus k. Plus k. Yes. అందరికీ అర్థమైపోతుంది సులువుగానే. ఇప్పుడు ఇది క్లోజ్ చేయాలి సార్. ఎస్, ఇది క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేస్తే ఏమవుతుంది? 3 into 3 ఫస్ట్ చేయాలి. ఎస్, 3 into 3 minus 4 into 2. Of course, minus 4 into 2. That's it. End of the story. I cap పక్కన పడేస్తే 7 4 28 minus 5 into 3 15 minus j cap into 3 into 7 21 minus 5 into 2 10, then plus k into k cap into 3 3s are 9 minus 4 2s are 8. So answer is 28 minus 15. So obviously 13. This is I cap. Then minus 21 minus 10, of course 11 into j cap plus 9 minus 8 1. So 1 into k cap is nothing but k cap. So a bar cross b bar is equal to 13 I cap minus 11 j cap plus k cap. In this way we can find out vector product of two given vectors. మనము ఈ విధంగా ఇచ్చిన రెండు సదిశాల యొక్క సదిశా లబ్ధాన్ని కనుక్కోవచ్చును. మీకు ఇది ఫిజిక్స్తో పాటు మ్యాథ్స్లో కూడా అవసరం పడుతుంది. సరిగా గుర్తుంచుకోండి స్టెప్స్. ఇన్ ఫైండింగ్ ఏ బార్ క్రాస్ బి బార్, వాట్ షుడ్ వి డూ? డెట్ ఫార్మాట్ లైక్ దిస్. టాప్ రో ఐజేకే అండ్ టాప్ రోకి మనము సింబల్స్ అసైన్ చేస్తాము. ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్, మళ్ళీ ఇది ప్లస్ అవుతుంది. మనం అసైన్ చేస్తాము, మనం చూపించాము, మనం గుర్తుంచుకుంటాము. తర్వాత సెకండ్ కాలం రోకి ఏం చేస్తాము? ఈ రెండిట్లో ఏదైతే ఫస్ట్ వస్తుందో దాని యొక్క అంశాలు తీసుకుంటాము. కాంపోనెంట్స్, అంశాలు. ఐజేకే కాకుండా అంశాలు మొత్తం తీసుకోవాలి. సపోజ్ సార్ ఇక్కడ -5 ఉంటే ఏం చేద్దాం సార్? వి షుడ్ టేక్ -5 యాజ్ ఇట్ ఈస్. సో థర్డ్ రో కింద రిమైనింగ్ వెక్టర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క కాంపోనెంట్స్ తీసుకోవాల్సి, అంశాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫార్ వీ హ్యావ్ కవర్డ్ డాట్ ప్రొడక్ట్ and vector product. Please try to learn and practice properties of the vector product and properties of the scalar product. సదిశాలబ్దం ధర్మాలు మరియు అదేవిధంగా అదిశాలబ్దం ధర్మాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, నేర్చుకోండి. థ్యాంక్ యూ.